everyone, my name is Rakesh. I am studying in 6th class. Today I am talking to మనము ట్రాఫిక్ రూల్స్ని ఎలా పాటించాలో చెప్తున్నాను. దానికి ముందు నేను చేసిన డ్రాయింగ్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాము. ఫస్ట్ మనం రోడ్డు మీదకి వెళ్ళంగానే కలర్స్ని చూసుకోవాలి. సిగ్నల్ కలర్స్ని చూసుకున్నాక మనము వెళ్ళాలా వద్దా, రెడీ కావాలా వద్దా అని ఫస్ట్ చూసినాక ఆలోచించాలి. నేను చెప్తున్నాను, రెడ్ కలర్ని చూస్తే ఆగిపోవాలి, ఎల్లో పడితే మనము స్టార్ట్గా అవ్వాలి నడవడానికి, గ్రీన్ పడితే స్లోగా వెళ్ళిపోవాలి. కానీ చాలామంది వీటిని ఏమీ చూడకముందే నడుచుకుంటూ వెళ్ళి యాక్సిడెంట్స్ని అవుతున్నారు. దాని బదులు దీన్ని చూసి ఒక 10 minutes ఆగితే స్లోగా వెళ్ళిపోవచ్చు. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, మనం డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడేసరికి మనకి చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మనము డ్రైవ్ చేసిన దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతలేము, ఓన్లీ కాల్ మీద పెట్టేసరికి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇది సెకండ్ ప్లేస్లో ఉంది మన భారతదేశంలో. ఇలాంటి చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి. అందుకే ఈసారి డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరు ఫోన్ మాట్లాడకూడదని నేను కోరుతున్నాను. ఇంకొకటి, మన భారతదేశంలో చాలామంది డ్రింకింగ్ చేసి డ్రైవ్ చేసేసరికి స్కిడ్ అయ్యి అటు ఇటు గుద్దుకొని పడుతున్నాడు. వాళ్ళకి ఇంకా కాలు చెయ్యి అన్నీ ఇరుగుతున్నాయి. కొందరికైతే మరణమే సాధ్యమవుతుంది. అందుకే దయచేసి నేను కోరుతున్నాను, మీరు డ్రింకింగ్ చేసి బండి తోలకండి. వీటిని కనుక పాటిస్తే మీరు చాలా సేఫ్టీగా ఉంటారు. ఇంకా హైవేలో 30 km/h స్పీడ్ చూపిస్తే మీరు 50-60 పోనిస్తున్నారు. దానివల్ల ఇంకా చాలా ఘోరమైన యాక్సిడెంట్లు అవుతున్నాయి. దయచేసి మీరు ట్రాఫిక్ రూల్స్ని పాటించాలని నేను కోరుతున్నాను. థ్యాంక్స్.